ఎవరు ధనవంతులు? ధనవంతులు కావాలంటే ఏం చేయాలి? ఏం చేయొద్దు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐరనీ ఆఫ్ లైఫ్ అంటాం మనం. ఐరనీ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి? మన టీనేజ్లో బిఫోర్ 25 అంటే 20 to 25 ఏజ్లో మనకి టైం ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, కానీ ఎంజాయ్ చేయడానికి డబ్బులు ఉండవు. ఓకే, మనం వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత 25 ఇయర్స్ నుండి 55 ఇయర్స్ మధ్యలో మన దగ్గర చాలా డబ్బు ఉంటుంది, చాలా ఎనర్జీ కూడా ఉంటుంది, కానీ టైం ఉండదు. ఈ ఫేజ్లో దెర్ ఇస్ నో టైం. ఓకే, 55 ఇయర్స్ తర్వాత మన రిటైర్మెంట్ ఫేజ్లో మన దగ్గర ఎంజాయ్ చేయడానికి చాలా టైం ఉంటుంది, డబ్బు కూడా చాలా ఉంటుంది, కానీ ఎంజాయ్ చేయడానికి ఎనర్జీ ఉండదు. సో ఒకసారి టైం ఉంటే ఎనర్జీ ఉండట్లేదు, ఎనర్జీ ఉంటే డబ్బు ఉండట్లేదు, డబ్బు ఉంటే మళ్ళీ టైం ఉండట్లేదు. ఇవన్నీ ఎవరికైతే ఉంటాయో వాళ్ళే ధనవంతులు. సో బ్యాలెన్సింగ్, లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవడమే టైమ్, మనీ అండ్ వర్క్, టైం, మనీ అండ్ ఎనర్జీ, ఇవి మూడు ఒకేసారి రావాలి. అప్పుడే మనం ధనవంతులం అవుతాం. ఓకే, మనం అసలు ఎందుకు వర్క్ చేస్తున్నాము? మేబీ మనం జాబ్ అనుకోండి, లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి, లేదా బిజినెస్ అనుకోండి, ఏదైనా సరే. జనరల్గా అందరూ దేని గురించి వర్క్ చేస్తాడు? టీ కొట్టువాడి దగ్గర నుంచి మొదలుపెట్టి ఎవరైనా బిజినెస్ మ్యాన్, ఎండీస్ వరకు కూడా ఎవరైనా దేని గురించి వర్క్ చేస్తారంటే మనీ గురించి వర్క్ చేస్తాం మనం. కానీ మన డబ్బు మన గురించి ఎప్పుడైతే వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుందో అప్పుడే మనం ధనవంతులం అవుతాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఒక రిచెస్ట్ పీపుల్ అంటే ఒక కంపెనీ ఎండీస్, బిజినెస్ పీపుల్, వీళ్ళందరూ చూడండి, వాళ్ళ ఇన్కమ్ పర్ అవర్ ఇంత ఇన్కమ్ యాడ్ అవుతుంది వాళ్ళ కిటీలోకి. ఓకే, కొంతమందికి అయితే పర్ మినిట్ ₹1,00,000 యాడ్ అవుతుంది. పర్ సెకండ్ కూడా ఇన్కమ్ ఎర్నింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ అంటే కూర్చున్నా, పడుకున్నా, లేచినా, తింటున్నా, ఎప్పుడైనా సరే వాళ్ళ డబ్బు వాళ్ళకి వాళ్ళ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది వాళ్ళకి రెగ్యులర్గా. ఎలా వస్తుంది? ఎందుకంటే వాళ్ళ డబ్బు వాళ్ళ గురించి వర్క్ చేస్తుంది, వాళ్ళు డబ్బు గురించి వర్క్ చేయట్లేదు. ఓకే, సో అంటే మన ఏజ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం జాబ్ స్టార్ట్ చేసామనుకోండి, మనం జాబ్ స్టార్ట్ చేయగానే మనం ధనవంతులం కాము. ఓకే, అందులో మన తప్పు లేదు. కానీ నేను 25 ఇయర్స్లో జాబ్ స్టార్ట్ చేసి 35 ఇయర్స్ ఏజ్ వరకు కూడా నేను ధనవంతులు అవ్వలేదనుకోండి, లేదా నా ఏజ్ 45 వచ్చేసరికి కూడా నేను ధనవంతుల్ని కాలేదనుకోండి, ఖచ్చితంగా మన దగ్గర తప్పు ఉంది. అంటే మన డబ్బుని మనం సరైన మార్గంలో పెట్టలేదు, లేదా మన డబ్బును మన గురించి వర్క్ చేసే లాంటి ఫార్ములాస్ మనం ఫాలో అవ్వట్లేదు. ఓకే, సో ఇప్పుడు మన డబ్బు మన గురించి వర్క్ చేయాలి అంటే అందరికీ ఒక చిన్న అపోహ ఉందండి. అంటే ఎక్కువ శాలరీ వస్తే తొందరగా ధనవంతులు అవుతారు. ఓకే, లేదంటే స్మార్ట్గా వర్క్ చేయాలి. ఓకే, మన డబ్బు మన గురించి వర్క్ చేయాలి అంటే మనకు ఎక్కువ శాలరీ రావాల్సిన అవసరం లేదు, లేదా మనం స్మార్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. మనము డిసిప్లిన్గా ఉంటే చాలు. ఓకే, డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే డిసిప్లిన్ అంటే ఏంటి? దానికి ఒక సరైన ప్లానింగ్, సరైన అవేర్నెస్ ఉంటే మనము డెఫినెట్గా మనం అనుకున్న గోల్ రీచ్ అవుతాం. ఓకే, దీనికి ఈ ప్లానింగ్కి ఫాలో అవ్వాల్సిన ఫార్ములా ఏంటంటే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్స్ నుండి ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్ ఫార్ములాలోకి మనం ఎంటర్ అవ్వాలి. ఈ మెథడ్ని మనం ఒక ఎగ్జాంపుల్తో మనము అర్థం చేసుకుందామండి. ఓకే, సపోజ్ ఒక 25 ఇయర్స్ ఏజ్ పర్సన్కి లెట్స్ సే ఒక 50,000 పర్ మంత్ ఇన్కమ్ ఉందనుకుందాం. ఓకే, దీని ఏం చేస్తున్నారంటే ఒక నెక్స్ట్ 15 ఇయర్స్లో ఒక 1 crore కార్పస్ అక్యుములేట్ చేసుకుందాము, నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలనుకుంటున్నాను, నెక్స్ట్ 15 ఇయర్స్లో ఒక 1 crore అక్యుములేట్ చేయాలి అనుకోండి. ఎట్ ద రేట్ ఆఫ్ 12% రిటర్న్ మంత్లీ తను ₹19,818 ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ శాలరీ ఫస్ట్ రోజు వచ్చిందనుకోండి, ₹50,000 శాలరీ ఫస్ట్ రోజు రాగానే 2వ తారీఖు అంటే సెకండ్కి ఈ 19,818 అంటే 20,000 పర్ మంత్ ఆటోమేటిక్గా డిడక్ట్ అయిపోయి ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిపోవాలి. నేను ఫస్ట్ తారీఖు శాలరీ వస్తుందండి, నేనేదో తర్వాత ఒక 20th డేట్ కానీ 25th కానీ నా ఇన్వెస్ట్మెంట్ డిడక్ట్ అవ్వాలి అనుకుంటే ఇన్కమ్ వస్తుంది, ఎక్స్పెన్సెస్ అన్నీ అయిపోతాయి. ఆ ఎక్స్పెన్సెస్ మీద మన కంట్రోల్ ఉండదు, మన సేవింగ్స్ అనేది మళ్ళీ మూలకు పడుతుంది. ఇదే జరుగుతుంది యాక్చువల్గా. ధనవంతులు చాలామంది అవ్వకపోవడానికి మెయిన్ రీజనే ఇది. సో ఇన్కమ్ రాగానే ఫస్ట్ సేవింగ్స్ అయిపోయిన తర్వాత మిగతా 30,000లో నుంచి ఆ బ్యాలెన్స్ నుంచే మనం ఎక్స్పెన్సెస్ మేనేజ్ చేసుకోవాలి. మీకు రెండవ ప్రశ్న ఏమొస్తుంది అంటే
ఈ 50,000 నుంచి 20,000 అంటే 40% వెళ్ళిపోతుంది కదా అని ఒక చిన్న క్వశ్చన్ వస్తుంది. మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఇదేనండి. అదే లోన్స్ కానీ ఏదైనా లాంగ్ టర్మ్ లోన్స్ కానీ ఎవ్రీ మంత్ లయబిలిటీకి మనం ఇవన్నీ ఆలోచించాము, ఇన్వెస్ట్మెంట్ అనేసరికి ఆలోచిస్తున్నాము, అక్కడే ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఇవాళ 50,000 మీద 20,000 రూపీస్ అంటే 40% అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం. కానీ మీ శాలరీ ఇలాగే ఉండదు కదండి. ఒక 5 years తర్వాత అంటే మీ 50,000 శాలరీ ఎవ్రీ ఇయర్ 10%, వర్స్ట్ కేసులో 10%తో గ్రో అయినా సరే 5 yearsకి వచ్చేసరికి మీ శాలరీ 80,000 అవుతుంది. బట్ మీ ఇన్వెస్ట్మెంట్ పెరగట్లేదు. బాగా గమనించండి, ఇక్కడ మీ ఇన్వెస్ట్మెంట్ పెరగట్లేదు అంటే 40% కాస్త 25%కి అయిపోయింది. తర్వాత ఇంకొక 5 yearsకి సేమ్ అదే 10% చొప్పున మీ శాలరీ ఇంక్రీజ్ అవుతే మీ 80,000 శాలరీ కాస్త 1,30,000 అవుతుంది. అప్పుడు ఏమైంది, మీ ఇన్వెస్ట్మెంట్ పర్సంటేజ్ 15%కి తగ్గింది. ఓకే, ఇప్పుడు మీరు 40% స్టార్టింగ్లోనే ఇన్వెస్ట్ చేయడానికి రెడీ ఉన్నప్పుడు రాను మీకు ఆ ఇన్వెస్ట్మెంట్ బర్డెన్ అనేది చాలా స్లోగా తగ్గిపోతుంది. బట్ మీకు తెలియకుండానే 15 yearsలో మీరు 1 crore అక్యుములేట్ చేస్తున్నారు. మీకు తెలియకుండానే మీరు ధనవంతులు అవుతున్నారు. ఆలోచిస్తూ కూర్చుంటే ధనవంతులు అవ్వలేరు. ఎవరో వచ్చి మనల్ని ధనవంతులు చెయ్యరు. మనల్ని మనమే ధనవంతులు చేసుకోవాలి. ఆ డిసిప్లిన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ధనవంతులు అవ్వడానికి చూసాం కదండి ఫార్ములాస్. ధనవంతులు అవ్వాలంటే చేయకూడని పనులు ఏంటి అవి చూద్దాం. ఓకే, బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ మిస్టేక్స్ అంటాం మనం వీటిని. ఈ మిస్టేక్స్ చేయకుండా ఉంటే చాలు. ఫస్ట్ థింగ్ ఏంటి, మన ఎక్స్పెన్సెస్ని మనం ట్రాక్ చేయట్లేదు. ఓకే, నాకు ఎంత ఇన్కమ్ వస్తుంది, నాకు ఎంత ఎక్స్పెన్స్ వెళ్తుంది, నేను క్రెడిట్ కార్డులు ఎక్కడ వాడుతున్నాను, అన్నెసరీ ఎక్స్పెన్స్ ఎక్కడ అవుతుంది, నా అసెట్స్ ఎక్కడ ఉన్నాయి, నా లయబిలిటీస్ ఏంటి, ఇవన్నీ నేను చెక్ చేసుకోవట్లేదు. అది ఫస్ట్ ప్రాబ్లం. ఓకే, రెండవది అన్నెసరిగా క్రెడిట్ కార్డ్స్ వాడడము. ఓకే, లోన్ ట్రాప్స్లోకి వెళ్ళడం. ఓకే, లోన్ ట్రాప్స్ అంటే ఏంటి, జాబ్ స్టార్ట్ చేయగానే హోమ్ లోన్ తీసుకోవడం, పర్సనల్ లోన్ తీసుకోవడం, క్రెడిట్ కార్డ్ వాడి దాన్ని లోన్కి కన్వర్ట్ చేయడము, ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉన్నాయి. ఓకే, ఇంకొకటి మన క్రెడిట్ కార్డ్ వేరే వాళ్ళు వాడడం. ఓకే, దానివల్ల మనకు చాలా నష్టం జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మనకి డబ్బు ఉంది అని చూపించుకోవడానికి మనం చేసే ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో వాటి వల్ల మనం ఎక్కువ నష్టపోతామండి. ఓకే, సో ఇలాంటి చిన్న ఫైనాన్షియల్ మిస్టేక్స్ అంటే ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోకుండా ప్లాన్ చేసుకోవడం, ఇన్సూరెన్సెస్ రైట్ టైంలో తీసుకోకుండా ప్లాన్ చేయడం, ఈ ఫైనాన్షియల్ మిస్టేక్స్ అన్ని స్టాప్ చేసి మీరు వెంటనే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారనుకోండి, ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు. సో శాలరీ ఎక్కువ వచ్చే వాళ్ళు కాదు ధనవంతులు, డిసిప్లిన్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళే ధనవంతులు. ఓకే, సో వెంటనే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్.